డిపార్ట్మెంట్ అంటే దేవాదాయ ధర్మాదాయ, ఇది కేవలం ఆదాయం కోసమే పెట్టిన సంస్థలుగా తయారైంది. యాక్చువల్గా కూడా అలాంటి ఉద్దేశంతో ఈ సంస్థ ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది పెట్టారు. చాలా మందికి తెలియదు ఇది ఎలా, ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది ఎలా వచ్చింది అనేది కూడా చాలా ప్రభుత్వం చేతుల్లోకి ఈ దేవాలయాలని ఎలా వెళ్ళాయి. ఇది మొట్టమొదటిసారి 17వ శతాబ్దంలో 17-18 శతాబ్దం, ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 18th century, ఆర్కాట్ నవాబులు పరిపాలిస్తున్న కాలంలో తిరుమల దేవస్థానాన్ని కొలగొట్టాలని ప్లాన్ చేశారు. తిరుమల దేవస్థానాన్ని కొలగొట్టారు. ఎందుకంటే అప్పటికే తిరుమలలో చాలా ధనం పోయి ఉండేది. ఎందుకంటే మీరు చరిత్ర చదివితే కూడా అక్కడ దేవాలయం దీని మీద గోడల మీద కూడా అంతా చెక్కారు వాళ్ళు. దాంట్లో అన్నింటిలో రాసింది ఏంటంటే ఈ దేవరాయలు ఇలా ఇచ్చారు, కృష్ణదేవరాయలు ఇలా ఇచ్చాడు, అచ్యుత దేవరాయలు ఇలా ఇచ్చాడు, ఇవన్నీ కూడా రాసుకుంటూ వచ్చారు. అంతకుముందు ఉన్నటువంటి రాజులు కూడా ఏమి ఇచ్చారు, చోళుల కాలం నుంచి అందరివి కూడా ఉన్నాయి. ఈ ఆర్కాట్ నవాబులు ఆ ప్రాంతాన్ని పరిపాలించడం మొదలుపెట్టారు 18వ శతాబ్దం. అప్పుడు వాళ్ళు ఈ తిరుమల దేవస్థానాన్ని కొలగొట్టాలనుకున్నప్పుడు ఇది తెలిసి అక్కడ ఉన్నటువంటి పెద్దలు, హిందూ పెద్దలు, ముఖ్యంగా అర్చకులు, వాళ్ళందరూ కూడా ఇది మొత్తం సర్వనాశనం అయిపోతుంది, సోమనాథ్ ఆలయంగా చేసేస్తారు అని చెప్పి రాజు దగ్గరికి కొంతమందిని పంపించారు. ఆర్కాట్ నవాబ్ దగ్గర ఎలాగైనా మీరు రాకండి, మీకు ఒక ప్రతిపాదన ఇస్తున్నాం అన్నారు. ఏంటయ్యా ప్రతిపాదన అంటే, మీరు ఇది కొలగొడితే మీకు కొంత డబ్బు వస్తుంది, మీరు మమ్మల్ని చేసుకొని ఇస్తే ప్రతి సంవత్సరం మీకు కొంత కప్పం కడతామన్నారు. సరే మంచిది, మీరు డబ్బు ఇస్తా ఉన్నారు కదా, ఎవ్రీ ఇయర్ నాకు ఇన్కమ్ వస్తే నాకు కావాల్సింది ఏముంది అని చెప్పేసి ఆర్కాట్ నవాబ్ ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఆ ప్రకారంగానే ఆర్కాట్ నవాబ్కి డబ్బులు పంపించడం మొదలుపెట్టారు. ఇట్లా ఒక 50-100 సంవత్సరాలు నడిచింది. తర్వాత ఒక ఫుటేజ్ దినాన బ్రిటిష్ వాళ్ళు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఆర్కాట్ నవాబులు తీసేసి వాళ్ళ మొత్తం అంతా గుత్తాధిపత్యంలో తెచ్చుకున్నప్పుడు వాళ్ళు సిస్టమేటిక్గా పనిచేయడం అలవాటు. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఇక్కడంతా జాగీర్దారులు ఉన్న సమయంలో వాళ్ళు ఆంధ్ర, తమిళనాడు వాళ్ళు అక్కడ ఏం చేశారంటే జిల్లాలుగా విభజించి జిల్లాకు ఒక కలెక్టర్ని పెట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్, అంటే ఆ రోజుల్లో ఐసిఎస్ అనేవాడు, ఇండియన్ సివిల్ సర్వీస్, ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టి జిల్లా కలెక్టర్గా, వాళ్ళ కింద తహసీల్దార్లని, సర్వేయర్లని, భూములన్నింటినీ కూడా శిస్తు వసూలు చేయడానికి పక్కగా మొత్తం సర్వే చేయడం, అంటే ఒక శాస్త్రీయ పద్ధతిలో అడ్మినిస్ట్రేషన్ నడపడం ప్రయత్నం మొదలైంది. అలాగే గవర్నమెంట్కి వస్తున్నటువంటి డబ్బులు ఏంటి, నిధులు ఏంటి, అవన్నీ కూడా ఆ నవాబు ఎట్లా డబ్బులు వసూలు చేస్తున్నాడు, అతనికి ఏ రకంగా రెవెన్యూ వస్తుంది, ఇవన్నీ స్టడీ చేస్తుంటే అక్కడ ఇది బయటపడింది. తిరుమల టెంపుల్ నుంచి ఇంత డబ్బు వస్తుంది, ఏదో 10 లక్షల వరహాలు ఏదో సంథింగ్ వస్తుంది అని వాళ్ళు చదివారు. ఇది టెంపుల్ ఎందుకు కడుతుంది డబ్బులు అని వాళ్ళు ఆశ్చర్యం, వాళ్ళకి అసలు తెలియదు. అప్పుడు వాళ్ళు అడిగితే చెప్పారు, ఆ టెంపుల్ కప్పం కడుతుంది, వాళ్ళని ఆ టెంపుల్ని ఉండనిచ్చినందుకు మేము మాకు డబ్బులు కడుతున్నారు వాళ్ళు. అదే ఇదేదో బాగుంది, మనం కూడా డబ్బులు సంపాదించని చెప్పి వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఏంటి అంత సిస్టమాటిక్ కదా, ఈ నవాబుకి అంత తెలివి లేదు. వాడికి తిరుమల వాడు డబ్బు ఇస్తాడు, వాడి దగ్గర తీసుకున్నాడు, 50 ఏళ్ళు గడిచిపోయింది. బ్రిటిష్ వాడు చాలా తెలివైనాడు, వాడు ఒక డిపార్ట్మెంట్ అని పెట్టి అన్ని దేవాలయాన్ని దానికి ఇంటికి తీసుకొచ్చి అన్ని దేవాలయాల నుంచి డబ్బులు తీసుకోవడం మొదలు. ఆ విధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చింది. అందుకే మీకు ఇది దీంట్లో సీక్రెట్ చూడండి, మా డిపార్ట్మెంట్ ఏమని పిలుస్తారంటే, నా డెసిగ్నేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ ఎండోమెంట్స్. సో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమ్స్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. రెవెన్యూ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది సెక్రటేరియట్ లో. అందులో ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద ఒకటి ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, అది ఒకటి. రెండోది కమర్షియల్ ట్యాక్సెస్. మూడోది ఎక్సైజ్, అంటే స్టేట్ ఎక్సైజ్, అంటే కళ్ళు ఇవన్నీ కూడా లిక్కర్. నాలుగోది దేవాదాయ 4. సో 4 కూడా ఆదాయాన్ని ఇచ్చేటువంటి సంస్థ, డిపార్ట్మెంట్. సో ప్రభుత్వం ఏం చేస్తుంటే హిందూ సమాజం నుంచి డబ్బులు
దేవాలయాల ద్వారా వసూలు చేసుకొని ఖజానా కడుతుంది ఈ రోజు కూడా. సంతోషమేనా? ఇవన్నీ వింటే కడుపు మంట వస్తుంది, రావాలి. రావట్లేదంటే ఇంకా మనం ఏం చేయాలి. సో ఇలా నడుస్తున్నది ఈ రోజు కూడా. సరే, ఇక్కడితో ఆపుతాను, మళ్ళీ ఎక్కడ కలుసుకున్నాడు మాట్లాడుతున్నాను.